ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ రేపో టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. చిరుమర్తి లింగయ్యతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో చిరుమర్తి లింగయ్య భేటీ అయినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో ఎప్పుడు చేరబోతున్నారు? శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ చెందిన మరొక ఎమ్మెల్యే నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ కానీ రేపు కానీ టీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైందని మనం చెప్పవచ్చు. నకరికల్ నుంచి రెండవసారి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లా ప్రధాన అంశాడుగా ఉన్నాడు. అయితే చిరుమర్తి లింగయ్య గత వారం రోజులుగా టీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్లుగా కాన్ఫరెన్స్ లో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అయితే చిరుమర్తి లింగయ్య నకరికల్ నుంచి రీసెంట్లీ కూడా అనేక ఒడిదుడుకులు అదేవిధంగా అనేక ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొని పార్టీని కాపాడుకుంటూ ఉండి నిలబడి కష్టపడి గెలిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదు, లేదా కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేగా తన యొక్క ఎమ్మెల్యే హోదాకు సంబంధించిన గుర్తింపు కూడా లేదు. స్థానికంగా ఉన్న అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇతర పోలీస్ వర్గాలు కావచ్చు, ఎవరు కూడా అధికార పార్టీ సంబంధించిన నేతల మాటలు వింటున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నాను, ప్రజల కోసం ఏమి తన కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం ఏం చేయలేకపోతున్నాను ఫీలింగ్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత 4-5 రోజులుగా చిరుమర్తి లింగయ్యలో ఉన్న అసంతృప్తిని ఆసరా చేసుకుని జిల్లా టీఆర్ఎస్ నేతలు రంగంలో దిగినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో, శాసనసభ సభ్యుల ద్వారా కావాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్యను కూడా టీఆర్ఎస్ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అదే నగరికల్ కాన్స్టిట్యూన్సీకి చెందిన మండలి వైస్ చైర్మన్ నేటి విద్యాసాగర్ లింగయ్యతో చర్చని తెలుస్తుంది. ఆ తర్వాత విజయసాగర్ తో పాటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా చిరుమర్తి లింగయ్యతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు. దాదాపు చిరుమర్తి లింగయ్య చేరికకు సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నేచర్ తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను నిన్న సీఎం కేసీఆర్ ను చిరుమర్తి లింగయ్య కలిసినట్లుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం మాత్రం నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్గాలు కలకలం రేపుతోంది. ముఖ్యంగా చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి బ్రదర్స్ కి ప్రధాన అంశంగా ఉన్నారు. వారి గ్రామమైన బ్రాహ్మణ వెల్లంలో నుంచే చిరుమర్తి లింగయ్య కూడా అక్కడే పుట్టి పెరిగి వచ్చాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క సహకారంతో తొలిసారిగా 2009లో ఎమ్మెల్యే గెలుపొందారు. 2014లో వేముల వీరేశం చేతిలో ఓటమి పాలయ్యాడు. మళ్ళీ 2019లో అదే వేముల వీరేశాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. ఈ నేపథ్యంలో మొత్తం రాజకీయంగా చూస్తే చిరుమర్తి లింగయ్య మొత్తం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించిన పనిసన్నలోనే ఎదుగుదల ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ని కాదని చెప్పి ఆయన టీఆర్ఎస్ లోకి చేరడానికి బలమైన కారణాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అంశాలు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాన్ఫరెన్స్ లో ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నట్లుగా చిరుమర్తి లింగయ్య అంశాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిరుమర్తి లింగయ్య వెంట ప్రధానంగా ఉన్న కీలక అంశాలు కూడా చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అటు టీఆర్ఎస్ లో చేరడం ద్వారా ఒకటి అధికారికంగా ఎమ్మెల్యేగా తన కాన్ఫిడెన్స్ అభివృద్ధి చేసుకోవడంతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపినా సరే టీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన సహకారంతో అభివృద్ధి చేసుకొచ్చిన ఒక ఆరోపణ ఒక అనుకూలమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు తెలిసిన వెంటనే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనతో కూడా పలుమార్లు చర్చించినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం సీరియస్ గా చిరుమర్తి లింగయ్యపై వారిద్దరు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. మమ్మల్ని వదిలిపెట్టి ఎట్లా పోతావు అని చెప్పేసి చిరుమర్తి లింగయ్యని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కానీ చిరుమర్తి లింగయ్య ఒకటే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం కాన్ఫరెన్స్ లో ఏం పనులు జరగట్లేవు, ఎవరు అధికార యంత్రాంగం కూడా సహకరించట్లేదు ఆ ప్రతిపక్ష పార్టీ ఉన్నతో, దీంతో తాను పార్టీ మారుతున్నాను తప్ప వేరే యాంగిల్ ఏం నాకు లేదు. బ్రదర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద కోపం కానీ అదేవిధంగా ఇతరులు ఎవరి మీద కోపం లేదు, కేవలం కాన్ఫరెన్స్ యాంగిల్ అదేవిధంగా కాన్ఫరెన్స్ లో తనపై నమ్మకం పెట్టుకున్న ప్రజల యొక్క దృష్టిలోనే నేను పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లుగా చిరుమర్తి లింగయ్య చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.